తోవట్లేదు. నైట్ టైము అదంతా ఖాళీగా ఉంది, అదే కొట్టుకుని వచ్చేస్తాను. దగ్గరికి వచ్చాక వీళ్ళేమో పాయింట్ పెట్టారు. ఆ పాయింట్లో ఇప్పుడు మా ట్యాక్సీ డ్రైవర్లు అనుకోండి కొద్దిగా అనుభవం ఉంటుంది కాబట్టి చూసుకుంటాం. ఒక 1/2 కిలోమీటర్ ముందే డిస్టెన్స్ మేము అండర్వైజ్ చేస్తాం. ఈ ఓన్ కారులకి పాపం సరిగా తెలియదండి డ్రైవింగ్ తోలుతున్నాము అని ఉంటారు తప్ప, అంటే రూల్స్ మాకంటే బాగా ఎక్కువ తెలిస్తే వాళ్ళకి చదువుకున్నారు కాబట్టి. మాకు రూల్స్ తెలియకపోయినా చిన్నప్పటి నుంచి ఎందులో కాబట్టి కొద్దిగా అవగాహన ఎక్కువ ఉంటుంది. మరి ఇది ఎందుకు ఇలాగ డివైడ్ చేశారో నాకైతే అర్థం. తెల్లవారు మనిషికి నాకు కనిపించలేదు, చాలా దిక్కిన రోడ్డు ఎటు వెళ్తుందో తెలుస్తలేదు, కన్ఫ్యూజ్గా అయిపోతుంది. మరి ఇలాంటి విధంగా ఎందుకు ఈ రవాణా శాఖ వాళ్ళు ఇలా చేస్తున్నారో నాకు అర్థం అవ్వలేదు. ముఖ్యంగా ఓనోళ్ళు అయితే యాక్సిడెంట్లు అయిపోతాయి, అలా డివైడర్లు అట్లా గుర్తించుకుంటారు. అది అవగాహన ఉంటుంది కానీ రెగ్యులర్గా దీని మీద ఉన్న వాళ్ళకి ఇబ్బంది ఉండదు, కానీ కొంత అంచనా ఉంటుంది. ఇది చూడండి ఇక్కడ మళ్ళీ వేసారు. ఎంత కన్ఫ్యూజ్గా రోడ్డు ఉంటే ఎలాగెళ్తాం సార్? ఇంత మరి గవర్నమెంట్ ఈ ప్లానింగ్ ఏంటి, సిస్టమ్ ఏంటి, డబ్బాలు ఏంటండి రోడ్డు మీద? డబ్బా గుద్దితే ఆగుతుంది అది. చూడండి ఎంత కన్ఫ్యూజ్గా ఉంది అక్కడ సెంటర్. 4 రోడ్ సెంటర్, దానికి తగ్గట్టుగా సెంటర్లో వేసి రింగ్ వేసి ఇలాంటప్పుడు ఎన్ని అడ్లు పెట్టుకున్నప్పుడు రోడ్లు వేసుకోవడం ఎందుకు? అది ఫోన్ చాలలేదు, రోడ్డు ఇంకా ఎక్స్టెండ్ చేయండి. మీరు 3 లైన్లు చేసుకోండి, సర్వీస్ రోడ్డు ఒకటి, డబుల్ రోడ్డు. ఇప్పుడు చూడండి, మాకు ఇదివరకు కొవ్వూరు విజయవాడ వెళ్ళాలంటే ఇలా రాయమండ్రి ఊళ్ళో నుంచి కొవ్వూరు పాత బ్రిడ్జి మించి వెళ్ళిపోయాడండి. ఇప్పుడు మాకేమైంది అనుకున్నారా, సరిగ్గా రాజనారాయణ దగ్గరగా జమాన్చర్ ఉందని అక్కడ కటింగ్ ఇచ్చాడండి విజయవాడ వెళ్ళి ఇలాగా హైదరాబాద్ వెళ్ళి. అది 3 లైన్లు బెమ్మానంగా వేసాడండి. రోడ్డు సమస్య లేదు, అసలు ట్రాఫిక్ ఇబ్బంది లేదు, జమ్మని వెళ్ళిపోతున్నాం. ఇదివరకు అయితే కొవ్వూరు, తర్వాత దొమ్మేరు, అలాగా అనంతపల్లి, ఇవన్నీ భీమడోలు ఏమడోలు తీసుకుని గుండుగొల్ల సెంటర్లోకి వచ్చేకి హైవే ఎక్కిపోవడం అని. ఇప్పుడు అలా లేదండి. రాజనగర్ వెళ్ళామా, రైట్ తిరిగామా, బిజీ రోడ్ ఎక్కామంటే నేషనల్ హైవే అనమాట. అది చాలా బాగుంది రోడ్డు. మరి యానం రోడ్డు ఎందుకు ఇలాగ అవుతుందో నాకేం అర్థమవుతలేదు. అలాగా ఎవడ అడగడం, ఎవడ పట్టించుకోవడం. ఉన్నవాడికేమో అవసరం లేదు, మనకెందుకు తలపోటు అనుకుంటాడు. లేనోడు దానికోసం అవగాహన ఉండదు అతనికి. ఆ సంవత్సరానికి ఏదో వాళ్ళకి వెళ్ళామా, పనిలోకి ఒక 500 1000 తెచ్చుకున్నామా, భార్య పిల్లలతో ఉన్నామని ఆడి బాధ ఆడిది. నాకులేటి మధ్యతరగతితో అటు ఎదగలేను, ఇటు దిగాలేను, రెండెట్లు మైనట్టి ప్రతి సంస్థ మన సంస్కృతిని బట్టి నేను ప్రతిదీ సోషల్ మీడియాలో పెడతాను, వాయిస్ రికార్డింగ్ చేస్తాను, దీని మీద కంప్లైంట్లు కూడా పెడుతుంటాను. చూడండి ఎంత టూ మచ్గా ఉంది ఇది. అయ్యనే దేనికైనా ఆగుతాయి అసలు. మరి ఇదేమో 4 రోడ్ జంక్షన్, ఇక్కడ ఎంత సేఫ్టీ ఇవ్వాలండి గవర్నమెంట్. ఇరుగ్గా కూడా ఉంది, ఎక్కడ పడితే అక్కడ బార్గెట్లు పెట్టడం వల్ల మరింత ఇరుకైపోతుంది కదా. టోల్ గేట్లు వసూలు చేస్తున్నారు, ట్యాక్సీలు కట్టించుకుంటున్నారు. ఇన్ని చేస్తున్నా సరే ప్రజలకు సౌకర్యం పూర్తిగా అందించలేకపోతున్నారు వీళ్ళు. చూడండి మైనింగ్ మాఫియా, ఎక్కడ చూసి మైనింగ్ మాఫియా బాగా ఎక్కువైపోయిందండి. అది ఎవరిదో ఏంటో కూడా ఎవరిదో తెలియదు అసలు. ఎవరండి మినిస్టర్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు? మన నియోజకవర్గం చినరాజప్ప గారు ఎక్కడి నుంచి వచ్చారండి. 2014లో నిమ్మకాయల చినరాజప్ప గారు, తోట నరసింహ గారు, పెద్దాపురం రాజా సూర్యరాజు గారండి మా చైర్మన్ గారు. వీళ్ళు వెనకాల తిరిగి నేను క్యాన్వాసింగ్ చేశానండి. ఏంటంటే నేను భారతీయ జనతా పార్టీలో నెంబర్ అండి కార్యకర్తని. అప్పుడు వాళ్ళు కూడా తిరిగి చేశాను. తిరిగినని చెప్పి అప్పుడు నెగ్గలేదు కదా, క్యాన్వాసింగ్లో ఉన్నాం, పని అయిపోయింది. నెగ్గిన తర్వాత మనం ఎవరో కూడా తెలదండి వాళ్ళకి. తోట నరసింహ గారి పక్కన తిరిగాను, నిమ్మకాయల రాజప్ప గారి పక్కన తిరిగాను. నగ్గాక కనీసం ట్యాంక్ కొత్తగా కూడా చెప్పలేదు ఇలా. 2014లో వచ్చారు, అవకాశం బాగుంది, అన్ని పనులు చేసి పెట్టారు, బాగానే ఉంది. మళ్ళీ పెద్దాపురం వాళ్ళందరూ ఏం చేశారు, మన జిల్లా తూర్పుగోదావరి జిల్లాలో అందరూ కూడా ఆయనకే పట్టం కట్టారు. అంత గాలిలో కూడా పెద్దాపురం
రాజప్ప గారే గెలిచారండి. అది బాగానే ఉంది. కానీ అప్పుడు ఏమైంది, పైన అది ఉండటం వల్ల కింద ఈయన ఉండటం వల్ల ఏ వర్క్లు చేయలేకపోయారు. మరి బడ్జెట్ రావాలి కదండి, అదేం పెద్దగా రాలేదు, ఏమి చేయలేకపోయి వదిలేసాం. మూడోసారి ముచ్చటగా కూడా మళ్ళీ తూర్పు వాళ్ళందరూ కూడా అతను మళ్ళీ ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు. ఎన్నుకున్నాక ఈసారి ఏంటంటే కొడుకు పెత్తనం వచ్చిందండి. కొడుకు పెత్తనం వస్తే ఆయనకి అంకినికాడికి ఆయన తినేస్తున్నాడు తప్ప ప్రజల గురించి కానీ ప్రజల సమస్యల గురించి కానీ ఏమీ పట్టించుకోవట్లేదండి అసలు. ఆయనకేమో పాపం కొంచెం ఒంట్లో ట్రబుల్ వచ్చింది. ఇప్పుడు ఇదివరకు అంత యాక్టివ్గా లేరు ఆయన. ఆయన మెడికల్గా కొద్దిగా టెస్ట్మెంట్లో ఉన్నారు. నాకు వారసత్వంగా ఏంటి, రాజకీయం ఎవరు వారసత్వం ఇస్తారండి, ఆస్తి అయితే వారసత్వం ఇస్తారు కానీ రాజకీయం వారసత్వం ఇచ్చారు మా నాన్నగారు అంటున్నాడు ఆయన. ఇలాగ ఎంపీల కొడుకులు ఎమ్మెల్యేల కొడుకులు ఇంకా వాళ్ళ పేర్లు చెప్పుకుని బతికేస్తున్నారు తప్ప వీడికంటూ స్వయంగా ఏమీ ఉపాధి లేదండి. నా తండ్రి ఎమ్మెల్యే చేసాడు, మినిస్టర్ చేసాడు కాబట్టి ఈసారి రాజ్యం నాది, నేను తినేస్తున్నాడు ఇతను. ఆ మైనింగ్ అంతా తినేస్తున్నారండి. పెద్దాపురం నుంచి మనకి రాజమండ్రి రోడ్లో రామసరపేట యువతల పైరింగ్ మెట్ట అని ఉండేదండి. ఆ మెట్ట ఇవాళ ఏం చేయారంటే తోడేళ్ళు తినేస్తాయి, అలా తినేసారండి మెట్ట అంతా అట్టుకుని. ఎందుకు పనికిరని భోగులు వచ్చారండి రాజకీయాల్లోకి. ఈ భోగులంజీలు అందరూ కలిపి ఆ మెట్ట అంతా తినేసారండి. దానికేమో ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు సపోర్టు అంతలా తినేసి మా పెద్దాపురం ఏమీ డెవలప్ చేయలేదండి. ఇంకా సరిగా రోడ్లు డ్రైనేజ్. మళ్ళీ మా పెద్దాపురం 100 ఏళ్ళ చరిత్ర ఉందండి. ముందేమో భీమిలి మున్సిపాలిటీ అండి ఫస్ట్. కదండి మున్సిపాలిటీలో భీమిలి నియోజకవర్గం ఫస్ట్ తట్టండి, రెండోది మాది. తర్వాత ఈ కాకినాడ రాజమండ్రి ఇవన్నీ తర్వాత అయ్యాయి. అవేమో స్మార్ట్ సిటీల కింద బ్రహ్మాండంగా డెవలప్ అయిపోయినాయి. మా రాజకీయ నాయకుల స్వార్థాల కోసం ఏమీ డెవలప్ చేయలేదండి. పేరు గొప్ప ఊరు తెప్పన్నట్టు 100 ఏళ్ళ చరిత్ర ఉన్న మా పెద్దాపురాన్ని సర్వనాశనం చేసారు ఈ రాజకీయ నాయకులు. వాళ్ళ కొట్టుకుని వాళ్ళంతా శుభ్రంగా ఆమె తినేసి ఇసుకట్టుకు వెళ్తున్నారు. దాని మీద పరకం కూడా వేయలేదండి. ఆ కంట్లో పడిపోతుంది కదా అదంతా. బైక్లు ఈ బైక్ వాడు నడిచెల్లి వాడికి వీళ్ళందరికీ కంట్లో పడిపోతాడు, హాస్పిటల్ టూర్ తిరగాలి కదా. ఈ ఆర్టీఓ వాళ్ళు ఏం చేస్తారంటే నీ దగ్గర లైసెన్స్ ఉందా, సీ బుక్ ఉందా అని చెప్పి సామాన్యులు ఎప్పుడు దింగుతారు తప్ప ఈ గవర్నమెంట్ కాంట్రాక్టులు చేసే వాళ్ళని, ఈ ఇసుక మాఫియా వాళ్ళని వీళ్ళని ఏమి అనరా. అంటే ఎలక ముట్టవలసిన వాళ్ళు ముట్టద్దు కదా. ఉద్యోగం రానని చెప్పి ఉద్యోగం రాదంటున్నారు. వచ్చాకనేమో వాళ్ళు సంపాదించుకోనక తప్ప పెద్దల గురించి వాళ్ళకి ఎప్పటికైనా గవర్నమెంట్ ఉద్యోగం వస్తే ఇంకా లైఫ్ సెట్ అయిపోయినట్టండి. అంటే అందరూ అలాగే ఉండరు. జీతం తీసుకున్న దానికి కష్టపడి ఫలితం చూపించే వాళ్ళు కొంతమంది ఉంటారు. 100లో 20 మంది ఉంటారండి. ఓ 80 మంది బేవర్స్ బ్యాచ్కి వెళ్ళి ఉంటారండి. ఇక వచ్చేసింది కదా నాకు జాబ్. 20 మంది చూస్తున్నారు కానీ 80 మంది కష్టపడి పనిచేసే వాళ్ళు ఉంటారు. ఆ 80 మందికి కూడా 20 మంది వల్ల బ్యాచ్ పేరు వచ్చేస్తాను. ఇప్పుడు 100 తులసి మొక్కలు గంజా మొక్క ఉంటే దాన్ని గుర్తింటారు తప్ప ఈ 100 తులసి మొక్కలను గుర్తించరు కదా. ఈ వ్యవస్థ అలాగుందండి మన వ్యవస్థ. ఏంటి మనకంటే సింగపూర్ ఒకప్పుడు దీన స్థితిలో ఉండేదట, అంత చెత్తగా ఉండేదట. ఇవాళ ప్రపంచ దేశంలో నెంబర్ 1 స్థానంలో నిలబడ్డది. ఎందుకు అది అంటే వాళ్ళు కరప్షన్ మానేశారు. ముందు లంచం లేదు ఎవరి దగ్గరని, కష్టపడి బతకడం వాళ్ళకి అలవాటు చేసుకున్నారు. ఆ విధంగా మార్చారు అక్కడ ఆ పరిపాలించే నాయకులు. మన ఎదవలేదంటే పోద్దు లేదు కానీ ఎవరికి నెత్తిమే చెయ్యాల. ఈ నెలకు 1,00,000 రూపాయల జీతం తీసుకునేవాడు కూడా 500కే చేయి చెప్తారు లంచంకి. మరి ఇంత దారుణమైన పరిస్థితిలో మనం బతుకుతున్నామండి. అందుకే ఇందిరాగాంధీ గారి అప్పుడు అన్నారటండి, ఆంధ్ర వాళ్ళు గొర్రెలరా ఇలా కొద్ది మేత ఎత్తే మన వెనకాల కుక్కలా తిరుగుతారని. కూడా రాష్ట్రం విడిపోయినప్పుడు కూడా కొన్ని పరిస్థితులు ఎదురు మనం చూసాం కదండి. ఇవ్వండి మన దేశం తెచ్చుకోవడానికి మన స్వతంత్రంగా చాలామంది ప్రాణత్యాగం చేశారు. ఎంతెంతో మంది మహానుభావులు ప్రాణం రక్తం ఈ నేల మీద చెందితే మనం ఈ రోజున స్వతంత్రంగా బతకగలుగుతున్నాం. అంతే కదండి. అల్లూరు సీతారామరాజు గారు ఏంటి, మన గాంధీ గారు ఏంటి, అలాగే పొట్టు శ్రీరాములు గారు
58 రోజులు ఆమన్నీరా చేసి మనకి రాష్ట్రాన్ని ఇచ్చాడు. అవును. ఈ దొంగలంచే కొడుకులు మొత్తం దోచి తినేస్తున్నారు, తోడేళ్ళు తినేసినట్టు. అవును. మన రాష్ట్రం కోసం ఒక మనిషి పేదత్యాగం చేసి మనకి అందంగా బతకంటారా జీవించాలని ఇచ్చారు. మన వాళ్ళు ఏం చేస్తున్నారు, శుభ్రంగా ఎక్కడ దొరికితే అక్కడ ఇంకా అది లేదు ఇది లేదు పియ్యి తిన్నట్టు తినేస్తున్నారు ఒక్కొక్కడను. ఆడికి పరిపాలన బాగోలేదని ఈడి పరిపాలన బాగాలని ఆడు వాదా ప్రాంతాలు వేసుకున్నాం. ఓటుకి అప్పట్లో 200, 300 ఇచ్చేవారు. ఈవేళ ఒక ఓటు ఖరీదు 5,000 రూపాయలు అయిపోయింది. అంటే నీకు 5 ఏళ్ళ పరిపాలనకి 5,000 అంటే రోజుకి ఎంత పడిందండి? అందులో అంత నేను చదువుకోలేదు కానీ కనీసం 10 రూపాయలు కూడా పడి ఉండదు నా దృష్టిలో. 15 పైసలు 20 పైసలు పడి ఉంటుంది. ఈ 5,000కి క్వార్టర్ మందికి బిర్యానీ ప్యాకెట్కి మళ్ళీ కొత్త రకం స్కీమ్ ఆడవాళ్ళకి ఏదో పథకం పెట్టి చీరలు, పట్టు చీరలు, కుంకుమర్లు ఇచ్చి వాళ్ళ ఓటింగ్ వాళ్ళ దగ్గర లాగేస్తున్నారు అని ఏసీ యాదవులకి 5,000 తీసుకుంటే తీసుకోండి, మందే. ఏ నాయకుడు ఇచ్చినా ఆ డబ్బులు కాదు కదండి, ప్రజల సొమ్ము ఇస్తాడా? ఆడ ఇంట్లో సొమ్ము కానీ ఇస్తాడా, లేకపోతే ఆడ పొలాలు ఇల్లు అమ్మేసి మనకి ఇస్తాడా? మన కట్టే ట్యాక్సులు, మన కట్టే పన్నులు, ఈ మన మీద కనీసం వాళ్ళు ఎక్కడికి బయటకు వెళ్ళినా మన డబ్బుతో వాళ్ళ విమానం పెట్టి హెలికాప్టర్ పెట్టి అన్నిట్లో దర్జాగా ప్రయాణం చేస్తారు. ఒక ఎమ్మెల్యే వస్తున్నాడంటే ఆడికేమో కాన్వే, ఎన్ని వెహికల్స్, ఎంత ఆయిల్, ఎంత ఖర్చు అండి. ఎందుకు 10 మందిలో నువ్వు ఓటెత్త నెగ్గినట్టు నీకు అంత బందోబస్తు ఎందుకు? ఒకటే తిరగలేవా? అది ఇప్పుడు నేపాల్లో అదే జరుగుతుంది కదండి. అతను బాగా చేస్తున్నాడు కుర్రాడు, చాలా బాగా చేస్తున్నాడు. ఈ ఎదవలు సిగ్గురావాలి ఎప్పటికన్నా, ఈ ఎదవలకి సిగ్గు రావాలండి ఎప్పటికన్నా. నిన్ను ప్రజలే కదా ఓటేసి ఎన్నుకున్నారు. అలాంటప్పుడు నీకు పోలీస్ కాన్వాయ్, లా కాన్వాయ్, వెనకాలేమో తొత్తులు, ఈ చెంచగాళ్ళండి. లేకపోతే బయటకు రావట్లేదు కదా, ఈ చెంచగాళ్ళు లేకపోతే వీళ్ళు బయటకు రావట్లేదు. ఈ అండి ఎక్కడైనా ఫ్లెక్స్ ఎలా పెట్టుకోవాలా? మన ఫ్లెక్స్ మనం పెట్టుకోవాలా. ఎవడో రాజకీయ నాయకుడు ఫోటో వేసుకుని కింద నీ ఫోటో వేసుకుని ఫ్లెక్స్ పెట్టుకుని సొంత డబ్బులు తోలెక్కి, నిజంగా నాయకుడు అన్నవాడు 10 మంది పెద్దలకు వచ్చి, అమ్మా మీకు ఈ ఊరికి ఈ పని చేసి పెట్టాను, మీరు అందరు రండి, మనం అందరు కలిసి ఒక ఫ్లెక్స్ తీసుకుని మనం చేసిన పని దాని మీద రాసి జనాలు పబ్లిక్ చేద్దామని చెప్పాలండి. ఎప్పుడో చెప్పడం ఈ కాంట్రాక్ట్ వచ్చింది, ఇంత దెంగేసాం అంటే నువ్వు 5 ఏళ్ళు పరిపాలన నువ్వేం డెవలప్ చేసావు అన్నది ప్రజలకు వివరించాలా. ఆ వివరించాల్సిన అవసరం నీకు ఉంది. అలాగే ప్రశ్నించే హక్కు మనకు ఉంది. కానీ మనోళ్ళు ఏం చేస్తారంటే శుభ్రంగా తిన్నావా, పడుకున్నావా, తెల్లారిందా, ఏరిగామా, ఇదే బతుకు. దేనికి రెస్పాన్సిబిలిటీ లేదు జనాలకి. కానీ ఈ భారత మాత బాగానే మోతుందండి ఈ పాపాలు చేసిన వాళ్ళు అందరినీ. కరెక్ట్ కదండి ఇలాగ బతకడం, ఇలా జీవితం అసలు చాలా వరస్ట్. ఈ సమాజం చూస్తే నాకు అదొక రకమైన ఇదికి వచ్చేస్తుంది. ఏంటంటే ఇది ఇరిటేషన్ వచ్చేస్తుందండి. అంత వరస్ట్ అయిన బతుకుతున్నాం. కాకపోతే మన కంట్రీ మించిన కంట్రీ ఏది లేదండి. ఇండియాని మించిన దేశం ఏ దేశం లేదు. మనకున్న వనరులు, మనకున్న నీరు, ఎక్కడ ఉందండి ఇంత స్వేచ్ఛ? ప్రజల్లో చైతన్యం లేదు, విజ్ఞానం లేదండి. విజ్ఞానం ఉందండి, లేదనగానే. కానీ పబ్లిక్ చేస్తే 10 మందిలోకి వెళ్తే ఏం చేసేస్తారని అన్న భయంతో బతుకుతున్నారు. నేను అదే చెప్తున్నాను. విజ్ఞానం అంటే సైన్స్ చదవడం ఒకటే కాదు. అవునండి, సామాజిక శాస్త్రాలు చదవాలి. అది ఇంత ముందు జరిగిన విప్లవాల నుంచి మనం ఏం నేర్చుకోవాలి, మనం ఎలా ప్రవర్తించాలనేది ఉండాలి. ప్రతి ఒక్కరు ఎలా తయారయ్యారంటే నాకు ఎంతవరకు ఉపయోగం, నేను ఎంతవరకు సురక్షితంగా ఉన్నాను, సేఫ్గా ఉన్నాను, ఇదే ఆలోచిస్తున్నారు. బయటకు వెళ్తే ఎందుకు వచ్చింది అనుకుంటారు. అదే నా ఫ్యామిలీ నేను అన్న భావనలో ఉన్నారు తప్ప ఇది వరకు పల్లెటూరులో బాగుండేసారా. ఇప్పుడు అక్కడ కూడా కాలుష్యం అయిపోయింది బాగా. అక్కడ మరీ దూరం. రాజకీయం అంతా కూడా పల్లెటూరులోనే ఉంటుంది ఎక్కువ. కరెక్ట్గా చెప్పారు. ఎలా జరుగుతుందంటే పైన ఉన్న రాజకీయ నాయకులు ఒకరికొకరు బావబామతులు విజయంకులు అవుతున్నారు. అవునండి. కింద సొంత అన్నదమ్ములు, సొంత అక్క చెల్లెలు కొట్టు చచ్చిపోతున్నారు. భద్ర శత్రువులు అయిపోతున్నారు. అసలు చాలా దూరం అండి. నేను గమనిస్తున్నాను. ఎందుకు ఇలాగా బయట నుంచి చూస్తే స్పష్టంగా తెలిసిపోతున్నాయి కదండి. ఈ మధ్యకాలంలో మీ నియోజకవర్గం గురించి కూడా
మీరు ఒక మాట ఆ, మన తూర్పుగోదావరి జిల్లాకి తోట నరసింహ గారు అని చెప్పి ఈరవాసం ఇల్లు తెలుసు కదా మీకు. తెలుసండి, తెలుసు. ఆయన ముందు మరి ఎమ్మెల్యే నెగ్గారు, ఎంపీ నెగ్గారు, మనకు అంతగా ఐడియా లేదు. మినిస్టర్, ఎమ్మెల్యే, ఎంపీ అన్నీ చేసాడు ఆయన. ఇంత పని చేసి పెట్టలేదండి. అలా సొంత ఊరికి అతను రోడ్డు వేసుకోలేకపోయాడండి. ఎంత వరసగుండదు అనుకున్నారు రోడ్డు, చండాలం అన్నమాట. ఓకే. కొన్ని వేల కోట్లు సంపాదించుకున్నాడు. కానీ ఆయన పదవిలో పెద్దలకు చేసింది ఏమీ లేదండి. ఇంకా వాటికి వస్తే బొడ్డు బసరామారావు చేసి పెట్టివారండి. ఏ పని అన్నా వెళ్తే ఆయన వల్ల అవ్వదంటూ ఉండేది కదా. మాకు ఇలా సమస్య ఉంది, సరే నేను మాట్లాడతాను, నేను చేసి పెడతానన్న గుడ్ విల్ ఉండేదండి ఆయనకి. అయితే అది వాళ్ళ అబ్బాయి కోసం ఆయన చేసిన చిన్న రాంగ్ స్టెప్ వల్ల ఎమ్మెల్యే అవకాశం మన రాజప్ప గారికి వచ్చిందండి. లేకపోతే భాస్కర్ రామారావు గారిది సీట్ అండి. ఓకే. అంటే నేను చదువుకున్న రోజుల్లో కూడా ఎక్కువగా చిక్కల రామచంద్రరావు గారు ఒకరు, ఈయన పేరు ఒకటి, నిమ్మకాయల చిన్నరాజప్పతో ఒకటి. నిమ్మకాయల చిన్నరాజప్ప గారు ఎమ్మెల్యే అయ్యేదాకా ఎవరికి తెలియదండి. పెద్దాపురం నామినేషన్ మా ఊరే కదా. మీకు తెలుసు, ఇక్కడ మాకు తెలియదండి. అవునవును. ఆయన ఎమ్మెల్యేకి నామినేషన్ వేసుకొచ్చిన రోజు ఆయన కారు అద్దాలకి ఇద్దరు పాల్గొట్టేశారండి పెద్దాపురం వాళ్ళు కొంతమంది. అంటే అది రాజకీయ కుట్రలేండి. అవి వాళ్ళ కాలే చేయించుకోవచ్చు, వీళ్ళు వాళ్ళ చేస్తారు. ఇవన్నీ కూడా రాజకీయం పెద్ద డ్రామా. ఎవడన్నా రాజకీయంలోకి వెళ్దామంటే ఆ బురదలో కొద్దిరా బాబు అంటున్నారు. కానీ ఆ బురదలోనే వజ్రాలు ఉన్న సంగతి జనాలు తెలుస్తూ లేదండి. మీరు మంచి డైలాగ్ కొట్టారు ఇప్పుడు. చాలా బాగుందండి అది. అంతే కదండి, అది పైకి బురద కింద కనపడుతుంది, కానీ లోపల వజ్రాలు ఉన్నాయి. కొన్ని వేల కోట్లు సంపాదించిన వజ్రాలు. అవి తెలియకేళ్ళు బురదలో అరిగెడతానికి మన మామూలుగా హ్యాపీగా బతుకుతున్నాం పైన అనుకుంటున్నారు. కానీ ముందు జీలిదప్పుడు చెడు ఎదురొస్తాయి, ముళ్ళు ఉంటాయి. నడితే మానేసి అనుకోండి అవి అలా పెరిగిపోతుంటాయి. అదే మన నాడక అలా కంటిన్యూ చేస్తే అది పూలదారి అయిపోతాయి. అంతే కదండి. అది తెలియక ఈ జనం నేను ఓటు వేసేస్తున్నాను తప్ప నువ్వు దేనికి వేస్తున్నావు ఓటు, ఎందుకు, నీ సమస్య ఏంటి అంత పరిష్కారానికి నేను ఓటు వేసాను, నాకు ఏటి ఉపయోగం అన్నాయి ఎవడు అడగట్లేదు. మీకు సమాజం పట్ల మంచి అవగాహన ఉంది, ఆవేదన కూడా ఉంది. ఎందుకంటే సమాజం ఎలా పోతుంది. నాకు అది ఎలా వచ్చింది అనుకుంటున్నారా, 5వ తరగతి చదివానండి. చదివితే మా కుటుంబంలో అందరి ఫ్యామిలీలో మగోడు నేనే పెద్దోడిని. మా నాన్నగారి పెద్దమ్మ పిల్లలు చిన్నాళ్ళు 3 మంది ఉన్నారు, అందరూ చిన్నోళ్ళండి. నేను ఆ రోజుల్లో స్కూల్ సెలవు వచ్చినప్పుడల్లా మా నాన్నగారి సైకిల్కి జాయింట్లు అయ్యి గొట్టలు వేస్తారన్నమాట, రిపేరింగ్ సెక్షన్. 5వ తరగతి దాకా చదివాను. మా చిన్నాన్న కూడా వెళ్ళివ్వండి, పొద్దున్నే టిఫిన్ ఇప్పించేవాడు, మధ్యాహ్నం భోజనంకి వచ్చాడు. దారిలోనేమో 2 చక్కెరకాయలు అట్టుపళ్ళు, బటర్ మిల్క్. అప్పట్లో ఎంత 2 రూపాయలు వస్తే 4 అట్టుపళ్ళు, బటర్ మిల్క్ అన్నీ ఇచ్చేవారు. రేట్లు తక్కువ కదండి ఇప్పుడు. అట్లకి అలవాటు పడిపోయాను నేను. సోమవారం వస్తే సినిమా తీసుకెళ్ళిపోయారు వాళ్ళతో పాటు. వాళ్ళని ఏమో చదువుకుంటే ఏమంతా పొక్క. అంటే చిన్న వయసులోనే మీకు అవసరమైన దానికంటే ఎక్కువ ఆదాయం చూడగలిగారు అక్కడ. అది మెయిన్. అట్లకి ఇంకా మా నాన్నతో గొడవ వేసుకుని స్కూల్కి వెళ్ళాలంటే వెళ్ళాను. మా నాన్న ఏంటి పాప ఆయన చదువుకోలేదు. అప్పటికే ఆయనకి రాజకీయ అవగాహన ఎక్కువ. ప్రతి 5 ఏళ్ళకి వార్డు నెంబర్ కింద పోటీ చేసేవారండి. మళ్ళీ చిన్న చిన్న క్యాండిడేట్లు కాదండి, పెద్దాపురం దూరవాసుల చెంటి గారు, గోల్ రామారావు గారు, ఇలా పెద్ద పెద్ద యాండ్లండి అవన్నీ. నుంచుంటే అలా మనిషిని కొనేసి అంత కెపాసిటీ ఉన్నవాళ్ళు. మా నాన్న దగ్గర ఎట్టి పొద్దుత్మాన్ని పని చేసుకుని 4 పిల్లలు పెంచాలా, కుటుంబం ఈదుకు రావాలా. అయితే ఇతను ముక్కు చెట్టు మనిషి, ఎవరి దగ్గర లంచం అడగడం, అబద్ధం ఆటకు ఒప్పుకోవడం, అలా ఉన్నది. అలాంటి వాళ్ళని ఇలాంటి సమాజం గుర్తించదు కదా, రానిది వెలుగులోకి. ఆయన చెప్పినప్పుడు మీరు చెప్పిందంతా బాగుంది సార్, మీకే చేస్తాను సార్ అనేవారు. ఎవడో ఓటు వేసేవాడు కదా, గట్టిగా అయితే 10 మంది వేసేవారు. అదే పిచ్చితో నేనేం చేయను, చిన్నప్పటి నుంచి ఆయన దగ్గరే పదవడం వల్ల ఆయన సంభాషణ అంతా నా ముందే జరిగేది. ప్రతిది అలా బ్రెయిన్లో ఫీడ్ అయిపోయింది మనకి. ఈ వారసత్వం మనకు వచ్చేసింది. అలాగని 2014లో బీజేపీలో జాయిన్ అయ్యి మా మిస్సెస్ని వార్డు నెంబర్ కింద నిలబెట్టాను. నిలబెడితే అటు ఇటు ఆఫర్లు వచ్చాయి, డబ్బు ఇస్తామని. డబ్బు కట్టవద్దు, మా నాన్నగారు ఎప్పుడుతో ఆశ మీది, ఒకవేళ అవుతా నా వల్ల అవుతుంది, లేకపోతే పోద్దు కానీ నాకు డబ్బులతో పని లేదని నా సొంత డబ్బులతో, ఇందులో మా సొంత తోబుట్లు కూడా ఉన్నారండి. ముందు దింపేసి తర్వాత మటుకు సైడ్ అయిపోయారండి, ఒకరి మటుకు ఒకరు. నేను ఎప్పుడు కూడా ఒకరి మీద ఆధారపడినండి.
అదే కాలం ఎవడి సొంతం కాదండి. ఈ జనం ఏం జరుగుతుంది ఏమవుతుంది ఎవరికి తెలీదు. అవును ఏదో సంపాదిందని చేస్తాను అనుకున్నాను టిప్పమని పోతుంది పేనం 5 నిమిషాల్లో. అవును అప్పుడు వీడి ఆస్తి వస్తుందా అంత వస్తుందా కూడానే. ఏమీ రావు. తండ్రి చచ్చిపోతే కొడుకు ఉండట్లేదు పక్కన ఇయ్యాల. అవునండి ఖచ్చితంగా. మరి ఎక్కడో ఫారెన్లో ఉద్యోగాలు చేస్తారు అమెరికా రష్యా జపాన్లోనే. అవును వాళ్ళు రావాలంటే వాళ్ళకి మరి పర్మిషన్ తీసుకోవాలా, ఫ్లైట్ దొరకాలా, ఇవన్నీ చెయ్యాలా. అవును ఇన్ని కోట్లు ఇచ్చి చదివించి ఇన్ని చేసింది అది చూసారా. మైనింగ్ మాఫీ లారీలు ఎలాగున్నాయో. అవును. ఎలాగా వస్తున్నారండి రావట్లేదు. అవును అంతా చేతిలో ఎక్కిన గుండెల మీద పడుకోబెట్టి పెంచిన తల్లిదండ్రులు చూడడానికి కడచూపు చూడడానికి అవకాశం లేకుండా బతుకుతున్నారు జనం. అవును డబ్బు అన్న డబ్బుతో ఏం చేస్తారండి వీళ్ళు. ఇప్పుడు మనిషి బతకాలంటే కుటుంబం బంధుత్వం అవును మనవాళ్ళు మన ఊరు అని బతకాలి తప్ప అవును. పుట్టింది పెరిగింది ఇక్కడ చదువు అంతా ఇక్కడ ఇది అటుకెళ్ళి ఎవడికో బానిసత్వంగా ఇంకోటి దగ్గర ఉద్యోగం చేయాలా. అని ఉద్యోగం చెయ్యొచ్చు తప్పదు బతుకు తీరు కోసం. కానీ మన దేశంలో చేసుకుని మన రాష్ట్రంలో బతికితే తండ్రికి బాగోలేదు వెంటనే ఫోన్ చేస్తారా నాన్నగారికి ఏది నొప్పి వచ్చిందంటే తక్కువ దగ్గరలో ఉంటే కారు కట్టించుకున్నా లేకపోతే ఏది వేసుకుని జమ్మని వచ్చి అవును. హాస్పిటల్ తీసుకెళ్ళి ట్రీట్మెంట్ అయి చేయించి నీ తండ్రి నువ్వు కాపాడగలగలం. ఎక్కడో అమెరికాలో ఉంటే నీ ఫోన్ తెలితే మాత్రం ఏం చేయగలవు అక్కడ ఉండి. ఇక్కడ విషయం ఏంటంటే ఈ పిల్లలు అమెరికా వెళ్ళే ఆహారం అంతా కూడా చేసేది తల్లిదండ్రులు. తల్లిదండ్రులే చేస్తాను అందుకే వాళ్ళ ద్వారా వాళ్ళకే తీరుతుందండి. నేను ఎలా మాట్లాడతాను కదండి నాకు కోపం ఎక్కువండి. అవును నేను ఎవరికి భయపడను అవును దేనికి అసలు డోంట్ కేర్. ఎవడు ఏం చేసినా మనకి రమ్మన్నాను మీకు ఏమైనా సత్తా ఉంటే రండి తేల్చుకుందాం. నేను బోల్డ్ కంప్లైంట్లు పెడతానండి మున్సిపల్ ఆఫీస్ ఎంఆర్ ఆఫీస్ కలెక్టర్కి పెడతాను సీఎం పెడతాను ఓకే అందరికీ పెడతాను. ఓకే లాస్ట్లో మొన్న మైండ్ 2 కంప్లైంట్ మీద రాశాను నాకు ఏమైనా జరిగితే పెద్ద ప్రజలు ఇలా గవర్నమెంట్ వ్యవస్థ నేను చేసే పనుల మీద ఇబ్బంది పడుతున్నాము బతుకు తీరు పోయిందని కొంతమంది కష్ట కట్టారు ఆ బాధ్యత కూడా మీదని చెప్పేస్తాను లాస్ట్లో. ఇప్పుడు భయపడి అన్నాలు బతుకుతండి ఒకటి కింద అవునండి స్వతంత్రంగా బతకడానికి ఇండియాలో ఉన్నంత షేర్స్ అక్కడ ఉండదు ఏ కంట్రీలో ఉండదండి. అవును దాన్ని అవకాశంగా తీసుకుని ఈ లంజ కొడుకులు సూపరం తినేస్తున్నారు అట్టుకుని. అవును ఇప్పుడు మొన్న చూడండి అది రజనీకాంత్ అల్లుడంటే ఎవరు ధనుష్ ఆడు బెక్కర్ మీద సినిమా చేసారు చూడండి. అవును సినిమా చాలా సబ్జెక్ట్ ఉంది దాంట్లో కానీ ఎక్కలేదు చూసారు జనాలకి. అవునవును ఇప్పుడు కొంతమంది రాజకీయ నాయకులు బినామీలు అంతా కూడా అలాంటి అడుక్కునే వాళ్ళ మీద వీళ్ళ మీద పెట్టేస్తారు వాళ్ళు చంపేస్తారు. తర్వాత వీడు వెళ్ళి ఆ దత్త సర్టిఫికేట్ ఎట్టుకెళ్ళి ఈ ఆస్తి అంతా ఇటు అకౌంట్ వేసేసుకుని ఆ ఫారెన్లోనే ఎక్కడో దాచి దెంగుతున్నాడు. ఎవడండి అప్పుడు సపోజ్ చంద్రబాబు నాయుడు గారే నేను మధ్యతరగతి సామాన్య రైతు కుటుంబంలోంచి వచ్చానన్నారు. ఈవేళ ఇన్ని వేల కోట్లు ఎక్కడిది ఆయనకి ఎంత ఆస్తి ఉంటుంది ఆయన ఆస్తి చెప్పండి. అసలు సపోజ్ ఏమనంటే నేను సమాజంలో వచ్చాను 2 ఎకరాల పొలం తప్ప నాకు ఏమీ లేదన్నాడు. ఇవాళ కొన్ని వేల కోట్ల అధిపతి. వాళ్ళ అబ్బాయిని ఏదైతే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అయితే స్కూల్ అదేదో అమెరికాలోనే ఎక్కడో చదివించాడు. నువ్వు ఒక మినిస్టర్ అయి ఉండే కదా అంత చదివించగలిగి లేకపోతే నువ్వు చదివించగలవు అంత చదివించి మాత్రం ఏం చేసావు వారసత్వంగా నీ రాజకీయాలు దింపేసుకున్నావు. ఇండివిజువల్గా నేను నా సేవ నాతోటి సరిపోందిరా బాబు నువ్వు బతుకుని వదలలేదు కదా కొడుకుని నా తర్వాత సీఎం నువ్వని చెప్పి అని తయారు చేశారు. ఇప్పుడు ఇదేనా వారసత్వంకి ఇదేంటండి ఆస్తిలో ఉన్నట్టు వారసత్వం రావడానికి. టీడీపీలో ఉన్నంత మోసాలు ఏ పార్టీలో ఉండవండి. ఏంటండి ఎవడేం పీకుతాడండి ఎవడేం పీకిది లేదు. నేను ఉన్నది పబ్లిక్గా మాట్లాడుతున్నాను. ఏంటంటే జ్యోతిలో ఎదురుగా ఉన్నారు వారసత్వం పార్టీ అయిపోయింది. అలాగే యలమల రామకృష్ణ గారి అయ్యన్న పాత్ర ఇంక వీళ్ళ ఇంకా జీవితాంతకాలు వీళ్ళనా ఒకటి అన్న చేసావు నువ్వు పెద్దలు చేయవని చేసి పక్క తప్పుకో నీ కుటుంబం నుంచి మళ్ళీ వేరే వాడు వస్తాడు. ఆడ అభిప్రాయాలు ఆడ ఆలోచన ఏదైనా ఎలాగుందో. ఇప్పుడు ఎవడన్నా నాయకుడు అంటే ఎడ్యుకేట్ ఉండాలి. ఎలా అనుకున్నారో ఒక ఐఏఎస్ కానీ ఒక ఇంజనీర్ కానీ ఇలాంటి వాళ్ళు ఉండాలి. ఎందుకు ఇప్పుడు మన పాలించిన వాళ్ళందరూ కూడా నిసనగలండి ఇలా చదువులు కదా పూర్తిగా లేవు. ఏంటంటే నలుగురిలో తింటలో కొద్ది గొప్ప జనరల్ నాలెడ్జ్ పెరిగి మనల్ని ఇలా ఆడింతున్నారు ఆట తప్పండి. నిజంగా పరిపాలన విధానం తెలిసిన వాళ్ళు సరైన వాళ్ళు లేరండి. సభకు నమస్కారం.